అందరికీ నమస్కారమండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా మనకి రైతు భరోసా సోదరులకి ఎవరికైతే జమ కాలేదో వారందరికీ కూడా వారి యొక్క ఖాతాలో డబ్బులనేవైతే జమ కాబోతున్నాయండి. ప్రస్తుతం మనకి తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన వారికి ఎప్పుడు విడుదల చేయబోతుందని చెప్పేసి చాలామంది రైతు సోదరులైతే ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వారందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే తీసుకురాబోతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేయబోతుంది అనే దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాం. ఈ వీడియోనైతే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అప్పుడే మీకు పూర్తి స్థాయి సమాచారం అయితే తెలుస్తది. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అలాగే వీడియోకైతే లైక్ చేయండి. మరికొంతమందికి సమాచారం అనేది తెలుస్తది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రస్తుతం ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు భరోసా సోదరులందరికీ కూడా మనకి రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ప్రస్తుతం దీనికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క నిధులు పెంచి అందించేందుకైతే సిద్ధమవుతుందనమాట. అయితే ఇప్పటికే ఈ యొక్క పెంచి నిధులు అందిస్తుంది కదా రాష్ట్ర ప్రభుత్వం. మనకి ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా రూ. 12,000 అందిస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! ప్రస్తుతం ఈ యొక్క 12,000 సంబంధించి గాను తొలి విడత కింద రూ. 6,000 అనేవైతే విడుదల చేయడం అయితే జరిగిందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. ప్రస్తుతం వీటన్నిటికి సంబంధించి గాని చూసుకున్నట్లయితే మనకి దాదాపుగా 40,00,000 మంది రైతుల ఖాతాల యొక్క రూ. 6,000 అనేవైతే జమ అయ్యాయి. మిగిలిన 15,00,000 మంది ఖాతాలు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి రైతు సోదరులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పబోతుందండి. ఎవరైతే అర్హులున్నారో వారందరి ఖాతాల్లో కూడా మనకు త్వరలో అయితే జమ కాబోతుందనమాట. దీనికి సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం కంపల్సరీగా ఈ కేవైసీ నమోదై ఉండాలని చెప్పేసి అయితే అందనమాట. అంతేకాదండి, ఎవరికైతే భూమి కలిగి ఉంటుందో మనకి పట్టా భూమి కలిగి అంటే మనకి సాగు భూమి చేసుకుని ఎవరైతే ఉంటారో వారికి మాత్రం ఇచ్చే అవకాశం ఉందనమాట. అంతేగాని మన రాళ్ళు, గుట్టలు, రప్పలు ఉంటే వాళ్ళకైతే ఏమి రావని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. మనకు త్వరలోనే ఈ యొక్క నిధులు ఎవరికైతే జమ కాలేదో వారి యొక్క ఖాతాలో జమ అవుతున్నాయి. ఇది మనకొచ్చిన తాజా సమాచారం. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.